ఆశీర్వాదకరమైన పరిస్థితులు మా జీవితాలలో మీరు దయచేసే దేవుడా స్తోత్రం. తల్లి గర్భంలో మేము ఉండగా మా అంతరింద్రియాలను అవయవాలను అయా మాకు కలిగిన ఎముకలన్నీ ప్రభువా మా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అని మేము కూర్చుండుట లేచుట సమస్తము మీకు మాత్రమే తెలుసు ప్రభువా. మేమేమై ఉన్నామో అది నీకు మాత్రమే తెలుసు ప్రభువా. మా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములై ఉన్నాయి ప్రభువా. దేవా ఈరోజు ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ప్రాణప్రాప్తులుగా నీ సన్నిధిలోనికి నడిపించినందుకు స్తోత్రాలు. మీరు చక్కని ప్రభువా ఆ విషయం మాతో చెప్పారు. బాధపడు వాని బాధను ఆయన తృణీకరింపలేదు, వారిని చూసి ఆయన అసహ్యపడలేదు, వారికి ఆయన ముఖమును మరుగు చేయలేదు. వారు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని మీ లేఖనాలు ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు. నీ మాటలు మాకు సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి. నీ మాటలు మాకు రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నాయి. నీ మాటలు మాకు నూతన బలాన్ని దయచేస్తూ ఉన్నాయి. అయా ప్రభువా మీకు స్తోత్రం 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 చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా నీ వలన బలం పొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు నాయన. మా జీవిత కాలములో ఎన్నో ఇక్కట్లు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు మమ్మల్ని కుదిపేస్తూ ఉండగా, మమ్మల్ని భయపెడుతూ ఉండగా, అయ్యా నా తండ్రి నా దేవా మాకు నీవు దిక్కు నాయన, మాకు దిక్కు నీవే అని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. ఈరోజు ప్రభా నీ సన్నిధిలో నిలబడిన నీ బిడ్డలను మీరు దర్శిస్తూ వచ్చారు. ప్రతి వారికి ప్రభా నూతన బలం దయచేస్తూ వస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన్ను నిన్ను స్తుతించదు, మరణం నీకు కృతజ్ఞత చెప్పదు. సజీవులు సజీవులే నిన్ను స్తుతిస్తారు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో సజీవుడైన దేవుణ్ణి సజీవంతో కూడినటువంటి ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రాబోతున్న దినములలో దున్నువారి వెంట కోయవారు వత్తురు, మీ పర్వతములన్నీ ద్రాక్ష రసములను స్రవించును అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎంతో కాలముగా మనము నిరీక్షించుచున్నటువంటి పరిస్థితులను మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అలనాడు దావీదు నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నీవిచ్చిన మాట కొరకు నా కన్నులు కనిపెట్టి క్షీణిస్తున్నవి అన్నాడు. ఆయన ఆశపడినట్లుగా దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు.